నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగు ప్రజలకి, మన ప్రవాసాంధ్రులకు అందరికీ నమస్కారం. నేను కువైట్ లో పనిచేస్తాను డ్రైవర్ గా. అలాగే ఖత్తర్ లో, దుబాయ్ లో, ఒమాన్, బెహరీన్, మస్కట్, ఎక్కడైనా సరే పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ యొక్క చిన్న మాట తీసుకోండి ప్లీజ్. దయచేసి తీసుకోండి ఈ మాట. ఎందుకంటే నేను చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మొన్న కర్నూలులో ఒక యాక్సిడెంట్ జరిగింది, చేవెళ్లలో ఒక యాక్సిడెంట్ జరిగింది. చేవెళ్లలో జరిగిన యాక్సిడెంట్ లో సమ్ నెంబర్స్ చనిపోయారు. అలాగే కర్నూలులో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, అది దేవ నిర్ణయం. కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలా. ఏమంటే దీనికి ఒక మెయిన్ పాయింట్ ఏం చెప్పబోతున్నానంటే, టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్. మనం చనిపోయినా మన కుటుంబాలు బాగుపడాలి. మనం బతికి ఉండి బాగుపడ్డాము వేరే విషయం. మనం చనిపోయినా కూడా బాగా బతకాల వాళ్ళు, మన బిడ్డలు, మన భార్య, అలాగే వాళ్ళ ఎవరైనా సరే ఆడోళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చేయించుకోండి. దీనివల్ల నష్టం ఏం లేదు, అందరికీ లాభమే. మీ దగ్గరలో ఉండే ఎవరైనా సరే, మీకు తెలిసిన టర్మ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటారు కదా, మీరు ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి వాళ్ళకి అప్రోచ్ అయినామంటే ఖచ్చితంగా మనకు ఈ ఎన్ఆర్ఐలకు ఒక స్పెషల్ గా ఒక అప్లికేషన్ ఇస్తారు, అది చేయించుకోండి. నేను నిన్నటి వరకు అనుకుంటాను ఏం అవసరం లే అని. నేను కూడా రీసెంట్ గా అప్రోచ్ అయినాను, చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండారు. మనం డబ్బు చూసుకోవాలా, కాకపోతే లక్షలు అవుతాయి. ఒక్కసారి మనం టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నామంటే 50 లక్షలు, ₹1 కోటి ఇన్సూరెన్స్ వస్తాయి చనిపోతే. ఏదైనా అయితే కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అనుకోండి, సపోజ్ కాళ్ళు చేతులు ఇరిగిపోతే వాళ్ళకి తగినట్టు 10 లక్షలు ఇస్తారు. మనము చచ్చినా కూడా బతికినా కూడా మనకు ఒక సేఫ్టీ అనేది ఉంటుంది. ఇది ముఖ్య కారణం. ఈ వీడియో చూసారు ఎవరైనా సరే షేర్ చేయండి. 10 మందికి చేరి 10, 100 అయ్యి 100 లక్షల్లో పోవాలి. అందరూ సేఫ్ గా ఉండాలా, అది నా ముఖ్య ఉద్దేశం. రీసెంట్ గా ఫ్రెండ్స్ బస్సు ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అది సపరేట్ జోన్, మనం ఏం చేయలేం దానికి. అది జరగాల్సింది జరిగింది. దానికంటూ ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయి. ఏం సేఫ్టీ తీసుకోవాలా, ఏం తీసుకోకూడదు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. నేను చెప్పే ముఖ్య కారణం ఏమిటంటే, మనకంటూ ఏదైనా ఇన్సూరెన్స్, హోప్, ధైర్యం, గుండె ధైర్యంగా రేపు చచ్చినా కూడా మన వాళ్ళు బతుకుతారా అనే ధైర్యంతో చచ్చిపోవాలి. అది నా ముఖ్య కారణం. ఏదో ఎవరినో నేను దేశాన్ని ఉద్ధరించాలని కాదు ఫ్రెండ్స్. మీ సేఫ్ జోన్ లో మీరుండండి, మీ సేఫ్టీ మీరు చూసుకోండి. ఏమనుకుంటారో తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. అది మీ మంచికి, నా మంచికి కూడా నేను చెప్పుకుంటున్నాను, సెల్ఫ్ గా చెప్పుకుంటున్నాను, మీకు చెప్తాను. ఇది నా ముఖ్య కారణం, చెప్పే ముఖ్య కారణం ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.